హాయ్ అండి. ఇండియాతో కంపేర్ చేస్తే దుబాయ్‌లో టీవీ కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇదివరకు మా అన్నయ్య వాళ్ళు అంటే దుబాయ్‌లో ఉండేవారు 10 ఇయర్స్ బ్యాక్. వాళ్ళప్పుడు వచ్చేటప్పుడు టీవీలు తెచ్చేవారనమాట దుబాయ్ నుంచి. చాలా రేట్ వేరియేషన్ ఉండేది అక్కడికి, ఇక్కడికి. సో, ఇప్పుడు అలా దుబాయ్ నుంచి ఇండియాకి టీవీ తీసుకెళ్ళొచ్చా అని చాలా మందిలో క్వెషన్ ఉంటది కదా! దానికి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానండి. అయితే మొన్న మేము మాల్‌కెళ్ళినప్పుడు అక్కడ 30 ఇయర్స్ యానివర్సరీ అని చెప్పి టీవీ ఆఫర్‌లో పెట్టారండి. సామ్‌సంగ్ 65 ఇంచ్ టీవీ ఇక్కడ ఎంతుందనుకున్నారు? 1899 అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 40,000 అనమాట. ఇంకా లోకల్ బ్రాండ్స్ అయితే ఐసెన్స్ ఇలాంటి టీవీలు అయితే అండి ఇంకా తక్కువకి వస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో 32 ఇంచ్ టీవీ కాస్ట్ ఇక్కడ 65, 75 ఇంచ్ టీవీ వచ్చేస్తుంది అనమాట. అంత తక్కువ. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి ఇండియా తీసుకెళ్తే బెటర్ కదా అని చెప్పి. అయితే మనకి ఎయిర్పోర్ట్ లో కస్టమ్ ఛార్జెస్ అనేవి పే చేయాలండి. క్యాబిన్ లగేజ్ లో ఎలా చేయరు, బ్యాగేజ్ లో వేయించాలి. అది కూడా సపరేట్ గానే. దానికి మనకి ఇండియాలో కస్టమ్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనకి దీనికి సపరేట్ బ్యాగేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండియాలో కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది కదండి.